హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. సో ఇప్పుడు దసరా నవరాత్రి స్టార్ట్ అయింది కదా. ముందు రోజు క్లీనింగ్ ప్రిపరేషన్ అనేది క్లీన్ చేసుకున్నాను. సో గ్యాస్ కౌంటర్ అనేది శుభ్రంగా క్లీన్ అయిపోయింది. క్లీన్ చేసుకుని బొట్టులు పెట్టేసుకున్నాను. ఈ గదిలో కూడా అన్ని క్లీన్ చేసేసుకొని గడపలకు పసుపు రాసి బొట్టులు పెట్టేసుకున్నాను. సో ఇదంతా కూడా ముందు రోజే నేను చేసేసుకున్నాను అనమాట. సో అంటే ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవడానికి అవుతుంది కదా, సో అందుకు అన్నీ క్లీన్ చేసేసుకొని గదులని కడిగేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను. గడపలు కూడా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే దేవుడికి ప్రసాదం రెడీ చేయాలి కదా. మరుసటి రోజు ఉదయం మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత దేవుడికి కట్టె పొంగలి ప్రసాదం చేయాలంట. నవరాత్రి రోజు మొదటి రోజు ప్రసాదం కట్టె పొంగలి అనమాట. సో ఈ మనకి ఏంటంటే ఫస్ట్ ఇందులో పెసరపప్పు బియ్యం అంటే ఒక గ్లాస్ పెసరపప్పు 2 గ్లాసులు బియ్యం తీసుకొని కుక్కర్లో పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ వెలిగించుకోవాలి. కుక్కర్ పెట్టిన తర్వాత ఒక 5 విజిల్స్ వరకు మనం అందులో రావాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇంకో స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి, మీకు ఎంత నెయ్యి యూజ్ చేసుకుంటే నెయ్యి వేసుకొని అందులో దోరగా అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేసి బాగా వేయించాలి. చాలా ఈజీగా ఉంటుందండి. సో ఫస్ట్ గుంట మనకి దేవికి ప్రసాదం పెడతారనమాట. జీలకర్ర ఇవన్నీ పోపులన్నీ బాగా వేగాలన్నమాట. అవి వేగిన తర్వాత అందులో మిరియాలు వేసుకోవాలి. సో మిరియాలు బాగా వేగిన తర్వాత అందులో జీడిపప్పు, సో ఇవన్నీ కూడా దూరగా వేయించుకొని ఫైనల్గా కరివేపాకు వేసి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. సో మా అమ్మగారండి, సో మనం ఏంటంటే కుక్కర్లో ఉడికిన పప్పు రైస్ బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. సో పప్పు గుత్తని బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకుంటున్నాము. సో మెత్తగా చేసిన ఆ పోపులో పప్పు అన్నం కలిపాం కదండి, కుక్కర్లో పెట్టింది. సో బాగా కలిపేసుకోవాలి. సో మనకి కట్టె పొంగల్ రెసిపీ రెడీ అయిపోయిందండి. సో దేవుడికి ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏంటంటే పూజ దగ్గరికి కావాల్సిన అమ్మ అన్ని సర్దుతుంది. నేను వీడియో తీస్తున్నాను అనమాట. సో దేవుడి దగ్గర కావాల్సినవన్నీ కూడా నేను ముందు రోజు అన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టేసుకున్నాను. సో పూజ చేసి దీపం వెలిగించుకుంటున్నాము. సో మీరు ఓకే ఫ్రెండ్స్, మా పూజ విధానం ఎలా ఉందో ఏంటో మీరు చూడండి. చూసి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో చిన్ని బ్లాగ్స్ 1, 2, 3 పక్కన సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అది క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేసామో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి అండి. నవరాత్రిలో మొదటి రోజు దుర్గాదేవి బాల త్రిపుర సుందరీదేవి అవతారంతో ఉంటారు తల్లి. సో ఈ రోజు నేను బాల త్రిపుర సుందరీదేవిగా నేను తల్లిని పూజించాను. మాకు ఈ 9 days కూడా నేను ఏ రకంగా పూజ చేసుకుంటాను, ఏ రకాల ప్రసాదాలు చేస్తాను, సో ఇవన్నీ కూడా మీకు డైలీ వీడియోస్ తీసి పెడతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్.